మన దాంట్లోనే నడుస్తున్నాయి మేడం, అందుకని అంత అడిగాను మిమ్మల్ని. ఇదిగో ఏమనుకోకండి మేడం, ఇదైతే లేదు మేడం సోల్డ్ అవుట్. ఇది ఒకప్పట్లో వింటేజ్ మోడల్. ఈ సారీస్ మన దగ్గర ఉన్నాయి. ధర్మవరం 1950, బయట 3500, మన దగ్గర ఉన్నాయి 1950. ఎంగేజ్మెంట్ సారీ మ్యామ్. ఓకే, మీరు కట్టుకుందా? ఇదండి వింటేజ్ మోడల్, 20 సంవత్సరాలు అంట. ఇదిగో చెక్స్ లైన్స్ సారీ దేవా. బంగారం మెరూన్ బాందిని లేనట్టుంది కదా మేడం గారు. వింటేజ్ ధర్మవరంలో మనకు ఇప్పుడు వింటేజ్ మోడల్లో ఉంది. అంటే ప్యూర్ లో కూడా ఉంది, మొన్న వచ్చింది. అసలు 20 సంవత్సరాల కింద చూడండి పెట్టారు. 20 సంవత్సరాల కింద ఇంకో టైప్ ఉంటుంది. ఆ టైప్ కూడా అది రెడ్ లేనట్టు ఉందండి, రెడ్ లేనట్టే ఉంది. ఐమ్ సో సారీ. మీరు పెట్టిన డిజైన్ కాకుండా రెడ్ అయితే ఉంది. ఒరే ఒరే అది రెడ్డే కదరా, అది దాంట్లో గ్రీన్ లా. అది రెడ్డేగా. ఇది రెడ్ ఏమిదా పింక్ కదా, కళ్ళు దూరం కల్లా రెడ్ అనిపిస్తుంది. కాదురా, నీకు కళ్ళజోడు తెస్తా ఉంటే వద్దంటావు. దాంట్లో ఏంటిది? పింకా? పింక్ కదా, పింక్. అది అవునా? ఇదో బ్లాక్, రెడ్ పింక్ ఉందండి. ఇదో మేడం జెరీ లైటింగ్స్. ఒకప్పట్లో వింటేజ్ మోడల్ మేడం. ఓకేనా, ఇది ప్యూర్ పట్టులే. మేడం గారు కట్టుకున్నది ప్యూర్ పట్టు. శారీ చూస్తే తెలిసిపోతుంది. ఓకేనా, ఇది ప్యూర్ పట్టు. 20 సంవత్సరాల ఉంది మేడం, ఉంది. సెమీ ధర్మవరం సెమీ పట్టు 1950. రెడ్ ఉంది చూడండి మేడం. అన్న మెరూన్ ఒకటి ఉందని చూడన్నా. కొత్త అమ్మాయి నేను. అయిపోయినాయి ఇంకేడున్నాయాడా? బంగారు బిడ్డ కన్నా, బంగారు బిడ్డ ఇప్పుడు వచ్చింది. మెరూన్ అంటే ఇది ఉంది. బాంధనీలో ఫోటో పెడదాం. ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకే మేడం, ఇదండి మేడం. నేను ఆర్డర్లు తీసుకుంటున్నాను, వాళ్ళు పేమెంట్లు వేసారా వేయలేదా సారీస్ మిగిలితే అప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? నేను మీతో మాట్లాడలేను. మీరు అట్లా తెలుగులో పెట్టారనుకో, నాకు ఇది ఎన్ని తీసుకున్నానో ఆర్డర్ తెలియలే మేడం. ఓకేనా? పెట్టండి. ఈ దేశంలో ఉన్న చీరలన్నీ అయిపోయినప్పుడా మేడం? అప్పుడు కానీ రాదా నాకు? ఇంకో డిజైన్ ఉంది, అది ఒక్కటే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఈ దేశంలో ఉన్న చీరలన్నీ అయిపోయినప్పుడు అప్పుడు వస్తారంట నీ కాడికంటే. నీ ఒక్కరి దగ్గర ఉండాలి చీరలు. ఇది చాలా బాగుంది. అందరి దగ్గర అయిపోవాలి, నీ ఒక్కరి దగ్గర చీరలు ఉండాలి. అప్పుడు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. అమ్మేవాళ్ళు అయిపోవాలి. అమ్మేవాళ్ళు ఎవరు కరువు అయిపోవాలి. అప్పుడు రేర్గా నువ్వు ఒక్కదాన్ని అమ్ముతూ ఉండాలి. అప్పుడు 5 లక్షలేం కర్మ, 5 కోట్ల మంది రమ్మన్నా వస్తారు. అవును, నువ్వు చెప్పిందే వేదం. నేను చెప్పిందే వేదం. పిచ్చింగ్ కూడా ప్యూర్ పట్టు మేడం అని చెప్పి అమ్ముతా. మేడం మెరూన్ అయితే సోల్డ్ అవుట్ మేడం. ఏంద్రా అందరు మెరూన్ కార్డు ఉన్నారు? ఇజుర్రా, నేను ఇక నంబర్లు రాసుకునే దగ్గర లేను, ఆర్డర్లు తీసుకునే దగ్గర ఉన్నా. ఒరే అమ్మాయి చూడు, అన్ని కుప్పేసుకొని నా పక్క ఏం చేద్దాం అనుకుంటున్నావు? నంబర్లు వేసుకుంటాను నిదానంగా. మీరు ఇంటికి వెళ్ళిపోరు, నేను ఒకసారి నెంబర్ రాసుకుని ఆర్డర్లు తీసుకుంటాను. నేను అలా చేస్తానా? అయిపోయినాక చేద్దామని. లైవ్ అయిపోయినప్పు ఓపిక పోతుందా? రేపు వాళ్ళు చూసుకొని పెడతారులే అనుకుంటారా? మేడం మీరు పేమెంట్ వేయలేదండి. బ్లాక్ నాకు ఒకసారి చెప్పరా? ఆ కలర్ కి వేరే వాళ్ళు ఉన్నారు. వేయండి, వేసుకోండి మేడం, మిగతాది రేపు వేసుకోవచ్చు. బ్లాక్ మేడం, బ్లాక్ కలర్. మీరు అడిగిన కలర్ కి వేరే మేడం గారు ఉన్నారు. ఓకేనా? ఇదండి పళ్ళు.
బ్రాండెడ్ శారీ. వాడు బ్రాండెడ్ ఇక్కడే గుద్దాడు చూడండి, శారీలోనే టైప్ చేశాడు. ఇదా డార్క్ ఉంది లైట్ అదే అదే ఇదేనా? బ్లాక్ బందిని సూపర్గా ఉందిరా, కానీ ఇది రెండే వచ్చాయి ఇన్నిట్లకి గాను. ఒకసారి చూపి నాకు నెంబర్ చెప్పు. 96299 ఇదేరా? 299 ఇదే. అదేరా. ఒరే ఇదిరా. కే నిర్మలా మేడం గారు, హాయ్ లక్ష్మి గారు, బిగ్ బాస్ గారు, నేను ఇప్పుడే వచ్చాను లైవ్కి, శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రేట్ జస్ట్ ఓన్లీ 1050 మేడం. ఎల్లోలో హ్యాండ్ మేడ్ బాందిని జార్జెట్ శారీస్. వీటిలలో ఒకరోజు తిప్పు శారీ. దీంట్లో లేదు, ఎల్లో లేదు. శారీ తిప్పు, శారీ తిప్పు. ఇది శారీ తిప్పురా. ఇంకెంత తిప్పేది ఇదే అంటే కనబడుతున్నాయి చూడు ఎల్లోలు. కనబడుతుంది. ఇది దాని కింద ఎల్లో ఉంది. ఓ మా మాధవి కూడా అప్డేట్ అయిపోయింది. బాందిని కలర్లో మీకు ఏ కలర్ నచ్చింది అంకుల్ అని అంటే నాకు బాటిల్ గ్రీన్ నచ్చింది, సూపర్గా ఉంది బాటిల్ గ్రీన్. నాకు ఈ కలర్ నచ్చింది. అంటే ఈ కలర్ నచ్చడం కాదు, చూద్దాం లేదని మేడం, తీసుకున్నా. అది అది చూద్దాం. రామా బ్లూ. అంటే ఇద్దాంలేండి. నా కాడ రామా నేను ఆర్డర్ తీసుకోగా ఏదన్నా ఆ కలర్ ఉంటే మీకు పెట్టేస్తా, ఓకేనా? మిమ్మల్ని అడక్క ముందుగా పెట్టేస్తా. యాష్ ఒక్కటే ఒకటి వచ్చింది ఇన్ని శారీస్ లెక్క. క్లారిటీ అరే యాష్ కలర్ ఒక్క శారీ వచ్చిందిరా, అది తెలిసి అలా ఉన్నాయి మేడం గారు వేస్తారు. మేడం మెరూన్లు లేవు మేడం, మెరూన్లు లేకనే నేను ఆర్డర్ తీసుకోవట్లేను మ్యామ్. మెరూన్లల్లో వేరే డిజైన్ ఉంది. కలర్లు అద్దితే వచ్చేస్తాయి, ఇవన్నీ మెరూన్లే అవుతాయిరా. అద్దుదామా? అద్దుదామా? నైట్ ఏం చేస్తాం ఏం లే, కలర్లు అద్దేది మీషోలో అక్కడ దొరుకుతాయి. మేడం. మెరూన్ ఇదొక్కటే ఉంది మేడం, పీస్ ఈ డిజైన్ ఉంది. బిగ్ బాస్ గారు, మెరూన్కి పైన మెసేజ్ అండ్ నంబర్ పెట్టినా వాట్సాప్ చేసా, మాకు ప్రయారిటీ లేదా, నన్ను ఏం చేయమంటారు మేడం? ఒకసారి అక్కడ వెళ్ళిపోవాలి వాట్సాప్. నెంబర్ మీరు ఇక్కడ నంబర్లు పెట్టినా మెసేజ్లు పెట్టినా మీరు 10 సార్లు అడిగినా ప్రయారిటీ రాదు మేడం. అక్కడ ఎవరు ముందు స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్తే మాధవి దగ్గరికి అక్కడ ప్రయారిటీ వస్తుంది. దానికి లేస్ మీరే ఇచ్చారా? అది లేదురా, దానికి లేస్ వచ్చినట్టుంది మేడం. మీకు ఓకేనా? నేను పక్కన పెట్టాను రెండు. మీకు పింక్ చూపించండి మేడం. పింక్ కూడా కావాలా? బాగుంది అంటే కూడా ఒక మేడం గారు లేదు లేస్తోనే ఏదో ఉన్నట్టుంది. ఎవరో షాలిని మేడం. అవునా? అబ్బా ఏముందిరా, 12,000 అంట, 12,000 చిల్లరంట. ప్యూర్ అయితే అట్లో. అసలు ఈ సినిమా హీరోయిన్ ఉన్నట్టున్నారు. హిందీ సీరియల్ యాక్టర్ ఉంటారు చూడట్టున్నారు. అదేదో సినిమా ఉండింది, సీరియల్ వస్తా ఉండిందిరా, ఆయన జిలేబీ వేస్తాడు. లడ్డు చేత ప్రాపర్ స్క్రీన్ షాట్ తెచ్చు. సీరియల్ పేరేంటి మేడం? ఆయన లడ్డు చేత్తో జిలేబీ వేస్తాడు. వాళ్ళు ఇట్లా వేసుకొని ఉంటారు. వాళ్ళ అత్త గుండుగా ఉంటుంది, వాళ్ళ అత్త పోస్ట్లో ఉన్నావిడ. వాళ్ళ అన్న అబద్ధం చెప్పి పెళ్లి చేస్తాడు. వాళ్ళ స్వీట్ హౌస్ భలే నడిచింది ఆ సీరియల్. ఆవిడ కానిస్టేబుల్ అవ్వాలని చదివి ఉంటుంది, పోలీస్ అవ్వాలని. సీరియల్ పేరు చెప్పండి, నేను భలే చూసేదాన్ని ఆ సీరియల్. వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ బాగుంటుంది. సీరియల్ పేరు చెప్పరా? ఓకే మేడం. అక్కడ నేనే పెట్టిన బిగ్ బాస్ గారు, కానీ మీకంటే ఇంకెంతమంది ముందు వచ్చారో మేడం. ఓకే ఇదండి, ఈ తరం వెళ్ళాలి. ఈ తరం ఇల్లాలి. ప్రాపర్ పింక్. ఓకే జస్ట్ నేను చూసేదాన్ని. నేను కూడా పిచ్చగా చూసేదాన్ని. అది తెలుగులో మళ్ళీ ఇదైపోయిన తర్వాత నాకు టైంగా సెట్ కాక మళ్ళీ హిందీలో కూడా చూసిన. అంటే తెలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ హిందీలో కూడా చూసిన. వాళ్ళకి బాగుంటాయి, అంత చపాతి అంటే బాగుంటుంది వాళ్ళది. ఆవిడ అమ్మాయి ఆవిడ బాగుంటుంది, ఆవిడలాగా ఉంది. ఇప్పుడు ఈ బాందిని శారీ కట్టుకున్నా మేడం. సారీ మేడం. మేడం మీరు అడిగిన దాంట్లో దానికి రిలేటెడ్గా ఇది ఉంది, ఓకే అంటే చెప్పండి. ఇంకా అయిపోయిన శారీస్ని అడగండి మేడం. మీరు చెప్పినట్టు బాటిల్ గ్రీన్ సూపర్ ఉంది అంకుల్. ఆ ఫోటోలో చూసారా, నేను కలర్ చెప్పాను, టేస్ట్ చేశాను. ఆ తర్వాత ఫోటోలో కూడా శాలిని మేడం కూడా బాటిల్ గ్రీనే కట్టుకున్నారు. లేస్ వేసుకోండి, లేస్ ఎక్సలెంట్గా ఉంది శారీ. ఈ శారీకి ఏదైనా లేస్ దొరికితే వేసుకోండి. ఈ శారీకి ఏమైనా లేస్ దొరికితే వేసుకోండి. నేను కూడా 2007 నుంచి బోటిక్ అమ్మా, కొంచెం అంతో ఎంతో నాలెడ్జ్ ఉందమ్మా. చేసే వెళ్ళాము. మరీ వీళ్ళంతా కాదు కానీ, వదిన మరదలంత ఇది కాదులే కానీ ఏదో కొంచెం. వాళ్ళు సూపర్ టాలెంట్ పర్సన్స్.
ఓకేలే. ఓకే 1050 మేడం, 1050. చెప్పు. పునఃప్రారంభం ఏం ప్రారంభం? అంటున్నా. ఆర్డర్లు వచ్చినాయి తీసుకో. సరే ఇప్పుడు నన్ను ఈ నెంబర్ ఇది కూడా బాగుంటుంది సారీ. కలర్ కూడా బాగుంటుంది. ఈ కలర్ కూడా బాగుంటుంది, రామా గ్రీన్. జస్ట్ 1050 మేడం. ఇది చాలా క్లాసీగా హుందాగా ఉంటుంది, అంటే లైట్ డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఇది ఆఫీస్ వేర్, జస్ట్ సింప్లీ సూపర్, క్లాసికల్ లుక్. మేడం. మధ్యలో ఏం చేస్తుంది తెలుసా, ఒక చీర అడ్డుగా వేసుకున్నా, దానివల్ల కన్ఫ్యూజ్ లేకుండా ఉంది, లేకపోతే సచ్చి కూర్చున్నదాన్ని ఇప్పుడు నేను. ఏం చూపించాను రా, ఇది చూపించానా మేడం? ఒక శారీకి రేపు మార్నింగ్ పేమెంట్ చేయొచ్చా? ఆగక్క, అక్కడ మాధవి మేమిద్దరం నిమిత్రం మాత్రం 4800 శారీ కాస్ట్, షోరూమ్ కాస్ట్ 4800. అబ్బా, షోరూమ్ కాస్ట్ 4800. లక్ష్మి, ఈ శారీస్ ఇక రాబోవురా. కానీ మనం అటు వెళ్దామని చెప్పు, మనమే పోదాము. సూపర్ మేడం. మయూరి డిజైన్, నెమలి కింద బార్డర్లో చూడండి, నెమలి వచ్చింది. మయూరి డిజైన్ సూపర్. కింద ఇదిగో ఈ పేమెంట్ ఉందా మేడం? ఓకే ఇదే మేడం. పళ్ళు ఓకేనా? బ్లౌజ్ మేడం ఇవి కొంచెం నాకు షోరూమ్ కాబట్టి కొంచెం మీకు రేట్లు అనేది నేను ఫిక్స్డ్ చేసుకోవట్లేదు, కొంచెం ఒక 100 అటు ఇటుగా పడుతుంటుంది, ఎవరు కూడా ఫీల్ అవ్వకండి. ఓకేనా? శారీ వర్క్ సూపర్ 1800 మేడం. ఏ టైంలో ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా ఇచ్చేయడమే. కొంత తక్కువ పోవచ్చు, కొంత ఎక్కువ పోవచ్చు. ఇప్పుడు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఒక దాని మీద కొనుక్కొస్తాం కాబట్టి అవి ఎంత లాట్ల ప్రకారం కొనుక్కొస్తే ఇదే రేటుకి ఇవ్వాలని ఏముండదు, కొంచెం అటు ఇటుగా మేము ఇది అవుతుంది. అయినా ఇవి షోరూమ్ ఎంఆర్పి శారీస్, ఇవి గుర్తుండవు మనకు. గుర్తుండవు ఏ ఎంఆర్పి శారీ ఎప్పుడు ఎంత ఇచ్చామనేది గుర్తుండదు. వేసింది వెళ్ళిపోతుంది. ఒక 100 అటో ఇటో పడిపోతుంటాయి మేడం. లేదండి, పే చేస్తున్నాను. పే చేసుకోండి మేడం, నేను అవకలేస్తున్నా శారీని. ఆల్ శారీస్ నైస్ మేడం అండ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఆరెంజ్ అదే కదా, దాడా అది లైన్సా కింద చూడు, కింద ఒకసారి ఎత్తుకు చెక్ లేదు. ఎలా ఆర్డర్ వచ్చింది నీకు ఒకసారి చూసి. అవును, ఒకసారి ఒక ఆరెంజ్ చూపిస్తే దానికి 4 వస్తాయి. ఎలా వచ్చిందంటే పొరపాటు తీసుకున్నా, కింద ఉండిందండి. మరి ఆ ఆరెంజ్ లేదు, నువ్వు చెప్పిన లైన్స్ ఆరెంజ్ లేదు కూడా. ఎవరికి రా ఈ మేడం? ఎవరు రా నానా? ఈ మేడం నువ్వేం ఫొటోస్ పెట్టావు, ఇది ఉంది అది ఉంది దానికి రిలేటెడ్ గా అది ఉంది మేడం, మెరూన్ అంటే అది ఉందా మేడం అని పెట్టా. తర్వాత ఇంకోటి ఏదో పెట్టారు, ఇప్పుడు ఏదో పిక్ పెట్టారు. అది ఉందో లేదో చెప్పు, లేకపోతే వదిలేసి. అంటే ఆల్రెడీ 2-3 పెట్టున్నావు కదా, నాకు తెలియదు కదా. నేను పెట్టలే మేడంకి, ఒక 2 పెట్టింది. అది రిలేటెడ్ గా ఇది ఉంది మేడం, ఈ కలరు పైన ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వదిన దాంట్లో మనం బై మిస్టేక్ అయినాం చూడ మేడం గారికి. ఏమనుకోండి ఇక్కడ మేడం ఇక్కడ కొత్తగా ఉంది, ఇదిగో
ఆహా, ఇది ఇందాక అయితే ఆ మేడం గారికి అది అవైలబుల్ చెప్పాం కదా, అది ఉందో లేదో చూసి చెప్తా మేడం అని చెప్పాను. దానికి రిలేటెడ్గా ఇది ఉంది మేడం, అదైతే లేదు బాగుంది, ఇది ఎల్లో బూటాస్ వచ్చింది మరి లేదు. రెండు ఇది ఉంది, కిందిది ఉంది, కిందిది ఉంది, ఇంకో ఇది కిందిది, ఇగో ఇది ఇది అవైలబుల్ ఉంది మేడం. ఎస్ఆర్ను పేమెంట్ ఉందా? లేదుగా. ఫ్లో పోగొట్టింది నాది. నువ్వు ఏదైనా నెంబర్ వేసుకున్నా అది డ్రాప్ చేసుకో. తమ్ పెట్టుకో, అరే డ్రాప్ చేసుకో. ఫోటోకి తమ్ పెట్టుకో, అది అయిపోయినట్టు. దీనికి పేమెంట్ వేసి రిసిప్ట్ పెట్టండి మేడం ఇమీడియట్గా. ఆ పక్కన తీస్తారు, ఈ పక్కన తీస్తారు, రెండు సూపర్ ఉన్నాయి. ఏది కొనాలో కన్ఫ్యూజన్లోనే ఎక్కువ కొనేస్తున్నాను. అయ్యయ్యో, అదే మంచిదే కదా మేడం, ఎక్కువే తక్కువ అయితే కొనట్లేదుగా. తక్కువ కొంటే బాధపడాలి, ఎక్కువే కొనేస్తున్నాం కదా. అప్పుడు అన్నీ బెటర్గా మంచి నచ్చినట్టే వస్తున్నాయని. మీకు వాట్సాప్ పే ఉంటే చేయండి మేడం, అలా అయితే స్కానర్ చేయండి. సరే పింక్ ఉందా? ఈ పింక్ ఉందా చూడు చక్కెర, అట్లా ఇంక ఉంటుంది, లైన్స్ ఉంటాయి. వాడుంది ఇంకోటి అయినా. ఆ పింక్ వేరు అది చూపి. అది లేదు, లేదా? అదొకటే. లేదు మేడం, ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది. బ్లాక్ మాల్ సూపర్ ఉంది కదా శారీ. మేడం అయిపోయింది ఆ శారీ. మీరు పేమెంట్ ముందుగా వేసినంత మాత్రం ఇంకా ఉందిలే. కుదరదు కదా మేడం. శారీ అయిపోయినట్టుంది. శారీ ఒక్క నిమిషం ఉండు. ఈ శారీ తీయచక్రి, ఈ శారీ తీయండి. ఏది ఇదా? ఇది తీ, బయటది ఉంది కదా ఈ శారీ. పేమెంట్ వేసిన మేడం రా 10,000 రూపాయలు. ఈ శారీ ఉంది కదా లక్ష్మి, ఈ శారీ చెప్పు. పెట్టారా పిక్? లేదని చెప్తారు. ఈ శారీ నేను ఎక్కువ పెట్టా కదా అంటున్నారు. ఒరే అదా లెక్క దాని రిలేటెడ్ దా, అది ఇంకోటి తీసుకుంది మేడం చూడు గ్రీన్. రే ఆ మేడం పెట్టింది 2-3 సార్లు పెడుతుంది మేడం. మీరు పెట్టింది 2-3 సార్లు పెట్టుకుంటున్నారు. ఒకసారి క్లారిటీ చేసుకోండి. ఓకే, మీరు డ్రాప్ చేసేది ఒకటి ఇది కాలేదు, ఒకసారి చూసుకో. నేను కూడా 1-2 పెట్టుకుంటాను మేడం. మీ శారీ లేదు, ఒకసారి చూసుకోండి. మా అవైలబుల్ లైవ్ అయిపోగానే అని చెప్పా మేడంకి. నేను కొంచెం ఇది రాసుకోవాలి మేడం, కొంచెం క్లారిటీ ఇస్తా లైవ్ అయిపోగానే అని చెప్పా మేడంకి. చెప్పింది రెండే చెప్పావు. 1700 2. హలో, ఇదో అది కాదు, అది కాదన్నా. శ్రావణి మేడం తీసుకొని చూడు, అలాంటి దాంట్లో పింక్. అంతా మేడం. హాయ్ హాయ్ మేడం. హాయ్ మేడం. ఇవి మీకు 3 అయినాయి మేడం. ఎస్ఆర్నో చేసుకోండి. అయితే గ్రీన్లో 2 వచ్చిపోయి 2 గ్రీన్లు ఉన్నాయి. ఓకేనా? పైన 1 ఉంది కదా, అది వేరే వస్తుంది. కింది వచ్చేసి కొంచెం మీకు లిటిల్ బిట్ కలుస్తుంది. మీకు ఓకేనా? ఎస్ఆర్నో చేయండి మేడం, మళ్ళీ రేపు పొద్దున్నే తీయబడదు. అందుకని
ఈ శారీ కూడా ఉందిరా ఆ మేడంకి ఇప్పుడు తెచ్చి అవైలబుల్ చెప్తాను నేను. నెంబర్ రాసినట్టుంది, ఏంది స్టిక్కర్ అంటించున్నారు. నీకు ఈ పింక్ అని చెప్తుంది కదా, ఎక్కడ వేసినావు ఇది? ఏ పింక్ చూపించు. పింక్ దో పుణ్యాతోడు తెచ్చి ఊకలో పెట్టిండు. మళ్ళీ యువతలో పెట్టిండా? చూడు ఆర్డర్ తీసుకొని మీరు మేడం మీరు తర్వాత పేమెంట్ వేస్తే శారీ మళ్ళీ మిస్ అయిపోతే మాకు సంబంధం లేదు మేడం. మీరు ఇప్పటిదాకా పేమెంట్ వేయలేదు, ఓకేనా? అరే ఇది ఉంది కదా ఎల్లో బుట్టాస్ వచ్చింది ఒకటి సేమ్ శారీ. ఇదిగో ఇదిగో ఈ శారీ ఇందాక ఉందంటే ఏది మేడం పేమెంట్ వేస్తారు. వేసే పేమెంట్ నెంబర్ వేసే అవకాలు వేసా. నెంబర్ కాపీ అవ్వట్లేదు అనుకుంటా మేడం. మేడం మీ నెంబర్ కాపీ అవ్వట్లేదు, మీ నెంబర్ పెట్టండి, అలాగే రిసిప్ట్ షేర్ చేయండి. నాకు నెంబర్ పెట్టు, ఇదే కదా నెంబర్ చెప్పు, నేను రాసి నెంబర్ అడ్రస్ పెట్టేసేయండి మేడం ఒకటేసారి. నెంబర్ చెప్పు. 516240. శారీ పైన నెంబర్ ఎక్కింది మేడం, మీరు రిసిప్ట్ షేర్ చేయండి, దానిలో ట్రాన్సాక్షన్ నెంబర్ అది అంత ఉండాలి. ఇది టోటల్ 4 అయింది కదా, ఇప్పుడు పెట్టారు కదా 4 అయింది. 4 అవుతుంది మేడం, దీంతో 4 అవుతుంది మేడం, ఓకేనా? పెండింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక శారీ వేస్తే కదా, ఏది ఈ మేడానికి ఇదో ఈ శారీ నువ్వు ఇందాక 2 చెప్పావు కదా, నేను 2 చెప్పా. ఈ మేడానికి 4 శారీస్కి నెంబర్ వేసేసి ఈ 2 2 అవతలేసావా? వేస్తున్నా నేను. ఈ మేడం ఉన్నారు ఇక్కడ. ఓకే మేడం. ఓకే వచ్చిపోయి అన్ని రిలేటెడ్గా నేను అదే చెప్పాను, మరి నా మేడం ఇష్టం. ట్రాకింగ్ ఇస్తారు మేడం, ట్రాకింగ్ నెంబర్తో ఇస్తారు. ఈ మేడం ఫుల్ రిసిప్ట్ పెట్టారా? పార్సల్ ట్రాకింగ్ కూడా పెడతారు మేడం. ఇదో ఈ 4 శారీస్ ఒకసారి మీరు కింద నుంచి పైదాకా చూసుకోండి, ఓకేనా మేడం? అంటే వచ్చిపోయి ఒకటే కలర్గా ఉన్నాయి మీకు, మళ్ళీ నేను చూసుకోలేదు. నెంబర్కి వేయండి మేడం. డిటిడిసి అండి, మీరు డిటిడిసికి, మేమైతే మాకు డిటిడిసి, మీకు పోస్టల్ పడితే కన్నా మీకు మళ్ళీ వాళ్ళు పోస్టల్కి మార్చుకుంటారు. మేము ఇవ్వడం అయితే డిటిడిసి ట్రాకింగ్ కోడ్ ఇస్తాం. థ్యాంక్ యూ మేడం. నెంబర్కి వేసుకోండి మేడం. ఇంత చక్కెర దీనికి ఛార్జింగ్ లేదు. ఇంకా మేడం దగ్గర క్లారిటీ అయింది నాను. ఇప్పుడు నేను బాందిని చూపించమంటావా, ఇవి చూపించమంటావా, అవి చూపించమంటారా? నాకు కొంచెం క్లారిటీ చేయండి. నేను మధ్యలో పెట్టిర్రు ఈరోజు మీరు అందరూ. ఈ చిల్లర చూపించమంటారా, ఈ షోరూమ్ పట్లు చూపించమంటారా, ఇమిటేషన్ పట్లు ధర్మవరం బాందిని చూపించమంటారా? నాకు కొంచెం క్లారిటీ చేస్తే మిగిలిన బాందిని ఒకసారి ఇదిరా. అది బెస్ట్. లెఫ్ట్ అవుట్ బాందిని అన్ని చూపెట్టేస్తాయి. మీరు కూడా ఒకసారి చెప్పండి. లెఫ్ట్ అవుట్ బాందిని పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఒక 10 శారీస్ ఉన్నాయి. ఓకే, అది ఎక్కడికి లైవ్ కట్టేద్దాం. లైవ్ కట్టేస్తావా? ఇవి చూపెట్టేసి 1:30 అయింది, మళ్ళీ లైవ్ కడితే నీకు ఎవరు వస్తారు? లైవ్ కట్టేస్తే ఇంకెవరు రావాలని కాదు, ఉన్నకాడికి చూపెట్టేస్తే ఇంక లైవ్ కట్టేద్దాం. వెళ్ళిపోయారు, ఎవరు లేరు. 100 మంది ఉన్నారు. 1:30 ఇవ్వాలి ఎందు మరి తెలీదు. అమావాస్య కదా బా ఇది చెప్పారు. ఓకే మేడం, ఇదండి. ఒకటని పెట్టింది మేడం. ఓకే మేడం, ఇదండి.
ఎల్లో ఎల్లో మేడం బాందిని డిజైన్లో ఎల్లో. నాకు ఒకటి ఇచ్చావా తొందర ఓకే ఓకే మేడం, ఇదండి కలర్స్. జస్ట్ 1050 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇవ్వాలి తొందరగా ఇవ్వాలి. ఎంత మంచి సమయంలో నువ్వు తీసి ఎత్తుకుంటున్నావు తెలుసా? కాదు, అక్కడ ఒక క్వశ్చన్ అడిగారులే, దాని గురించి నా డౌట్ వచ్చి నేను చూసుకుంటున్నా. ఓకే మేడం, ఇదండి. వదినా ఈ పింక్లో ఎన్ని తీసాను? ఆడొక పింక్ ఉంది, దాంట్లో ఇవ్వవా? కింద పింక్. ఏ పింక్? ఇగో ఇది లైన్స్ పింక్. లైన్స్ కింద ఏమైనా ఉండా? నువ్వు కింద ధర్మవరం తీయక మీ అన్న పక్కకి తీస్తాడు. ఆ పింక్ అవన్నీ ఒక సైడ్కి చేసుకోవచ్చు ఎక్కడి. ఓకే ఇదండి మేడం. నాకు ఒక సైడ్ ఇవ్వ. మెరూన్ ఒకటి ఉంది కదా. మెరూన్ లేవు అన్నా. ఇదా మెరూనే కదా అది. కలర్ అయితే డిజైన్ వద్దు వాళ్ళకి. అంతే సైడ్ ఇచ్చే చూపిద్దాం సార్. మెరూన్ అనే వాళ్ళకి ఈ డిజైన్ ఉందని చూపిద్దాం. నేను ఫోటోలు పెడతా ఉంటే అచ్చు రావట్లేదు నాకు. అది మన ఫోటోలు అచ్చు రావట్లేదు తెలుసా, అది గమనించాలా మీరు. ఓకే మేడం, ఇదండి. ఉన్న వరకు కలర్స్ చూపించేస్తున్నా, తొందరగా ఇచ్చేయండి. ఆ మెరూన్ కూడా ఇచ్చే. బ్లాక్ మేడం. ఉన్న పింక్ అన్నా నెంబర్ రాస్తే అయిపోతుంది. ఓకే బ్లాక్ తొందరగా ఇచ్చే. మెరూన్ అడుగుతున్నారు. మెరూన్ ఈ డిజైన్లో ఉంది మేడం. మెరూన్ వచ్చేసి ఈ డిజైన్లో ఉంది. ఏది కావాలండి రెండిట్లలో? బ్లాక్ మెరూన్ వచ్చేసి ఈ డిజైన్లో ఉంది. అది కూడా ఉంది మేడం, ఆ కలర్ కూడా ఉంది, కావాలంటే పెట్టేస్తా. ఓకేనా? మెరూన్ లో ఇది ఉంది మేడం. చేయమంటారా అండి? ఏం కావాలి? ఉండు ఒక నిమిషం. ఆగు. ఆ మేడం గారు సబర్కర్ అవుతున్నారు. ఓకే గ్రీన్ మేడం. అదే ఉంది. పింక్ లో ఇంకో డిజైన్ అంటే చెక్స్ లాగా ఉంది మేడం. అదే ఉండేది, ఇంకేముంది మేడం? ఇదొకటి అదొకటి అండి. ఈ పింక్ అడిగావు ఎవరికో? అవ్వలేదు. ఆ మేడం గారికి ఒక డిజైన్ అడుగుతున్నారు, పెట్టేయండి ఫోటో. పంకన పెట్టిన పింకా మేడం? మీరు లైవ్ లో ఏదైతే చూస్తారో అదే మేడం. ఎందుకంటే మాకు ఇక్కడ క్యామ్ క్వాలిటీ బాగోదు. లైవ్ ఏదైతే చూస్తున్నారో అదైతేనే బాగుంటుంది. ఇక్కడ క్యామ్ వల్ల మీకు ఏమవుతుందంటే డిఫరెంట్ అనిపిస్తుంది. మీరు లైవ్లో, అందుకే లైవ్లో చూడండి మేడం అని చెప్పేది. ఊరికే మేము డిజైన్ కోసం మాత్రమే పిక్కులు పెడతాం. మేడం. దాంట్లో కలిపినంత కలర్ దీంట్లో కనపరాదు. దీంట్లో మొప్పుడిగా వస్తుంది. తీసుకోవాలనే మూడు ఉత్సాహం కూడా చచ్చిపోద్ది మేడం. మీరు ఒకటి క్లారిటీ చేసుకుంటే నెంబర్ రాసేస్తారు. ఆంటీ ఇయర్ రింగ్స్ ఓకే గోల్డానా అంకుల్ అంటే డిజైన్ బాగున్నాయి, ఎన్ని గ్రామ్స్ అని. డిజైన్ కావాలంటే చేయించుకుందాం మేడం, ఏం కాదు. మీషోలో కావాల్సినవి దొరుకుతున్నాయి. కావాలని ఫోటో కొట్టి పెట్టరా మేడంకు? బంగారం మేడం. పిచ్చి పెట్టుకోదు అస్సలు పిచ్చి నేను నా కోడలు అస్సలు పిచ్చిగా పెట్టుకోం మేడం. మేము మీషో బుక్ చేసుకోవడం కూడా నాకు తెలియదు మేడం. హెచ్ఓ క్రేప్ శారీస్ ఒక్కటి చూపించండి ప్లీజ్. దేవుడా, ఒక్కటి అస్సలు చూపించబడవు మేడం. చూపిస్తాయి 100 చూపించాలా? 100 చూపించమంటే చెప్పండి. 100 పైయే, 100 తగ్గేదేలే. హెచ్ఓ క్రేప్ 100. 100కి మిగిలితే ఇవి వేయండి, ఆరెంజ్ ఇవ్వండి. 100కి తగ్గకుండా చూసుకోండి. షేరుఖాన్ లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు అన్నట్టు. గాజీ మష్రూమ్లు హెచ్ఓలు ఏదైనా సరే 100 పైనే మేడం.
బాబా నీతా అమ్మాని మేడం 5,200 ఇది చూపించమంటున్నారు షోరూమ్ అవునా ఫ్యాన్సీ ఐటమ్ నాకు చెప్తావే బాబా 650కి ఇచ్చారు కదా ఆ శారీస్ చూపించండి మేడం అంటున్నారు. మేడం మీరు డిసైడ్ అయితే నేను తొందరగా నెంబర్ రాస్తాను. మీకు మీషోలో కొనే అవసరం లేదు. చెప్పండి మేడం ఎందుకని అంత గొప్ప అవార్డు ఇచ్చారు? 5 పిక్స్ పెట్టాను కదా, అది 5. మేడంకి నువ్వు 2 చెప్పినా నేను 2 చెప్పినా. అవి కరెక్టే అయినాయి. నువ్వు వేసినావు ఒక నెంబర్ అవకలేసినావు, నేను 2 చెప్పినా నువ్వు అవకలేసినావు. 4 కరెక్టే. ఇప్పుడు 5 మళ్ళీ అంటుంది మేడం, 5 అంటుంది. నీకు ఇది అవైలబుల్ చెప్పలేదు మేడం, కిందిది మీకు అవైలబుల్ చెప్పలేదు మేడం. ఇది అవైలబుల్ చెప్పలేదు మీకు. మీకు 1 2లు పెట్టుకొచ్చినా మేడం, క్లారిటీగా పెట్టినా. ఆ తర్వాత నేను పక్కకి వేసినాక మీకు మళ్ళీ షేర్ చేసినాము. చెప్పు నేను క్లారిటీ ఇస్తాను. మీ అన్న దాంట్లో నేను వేసిన చూడరా 4. నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇదిగో 4. ఫస్ట్ నేను అవైలబుల్ చెప్పిన కానీ రావాలి. ఇదిగో నువ్వు ఇది అవైలబుల్ చెప్పినావు, ఇది అవైలబుల్ చెప్పినావు. నేను ఈ ఇక్కడ బార్డర్ చూసి లోపల ఇది చూసి డిజైన్ ఇది చెప్పిన. 4 చెప్పినప్పుడు ఓకే అన్నారు. ఇది 5 కన్ఫర్మ్ తనే. ఒరే 1 కూడా అది రాలేదురా. నువ్వు ఆ మేడం 2 తెస్తే 2కి డ్రాప్ చేస్తావు. ఆ మేడం అదే అనుకుంటున్నారు, 5 అనుకుంటున్నారు 1 కాడ. అరే ఒక నిమిషం ఉండి చక్రి దో నువ్వు 1 కాడికి పోతే ఆ 5 అనుకుంటున్నారు మేడం. మేడం పైన మెరూన్ అండ్ గోల్డ్ కాదు మేడం, అది గోల్డ్ అండ్ మెరూన్ కాదు. మీకు అవైలబుల్ చెప్పింది కిందిది. ఇదిగో నాన్న, ఇది ఇట్లా పట్టుకో. ఇదో శారీతో పాటు వచ్చినట్టు చూడండి. లక్ష్మి ఒక వేళ గారు మీకు చెప్పింది 4. చెప్పరా? ఆ శారీ అవైలబుల్ లేదు, మీకు అవైలబుల్ చెప్పలేదు ఆ శారీ. ఓకేనా, మీకు చెప్పింది 4. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి టోటల్ 5 అంటున్నారు. ఒకవేళ మీకు ఈ శారీ కావాలని టోటల్ 5 అంటున్నారా? కింద శారీ అయితే లేదు, మీకు అవైలబుల్ చెప్పలే. ఆ శారీ అయిపోయింది కదా, ఉందా? సోల్డ్ అవుట్. ఆ శారీ సోల్డ్ అవుట్ మేడం. మీరు టోటల్ 5 అని తెచ్చిన శారీ అయిపోయింది. మీకు 4 శారీసే మేము అవైలబుల్ చెప్పింది. ఇప్పుడు కావాలి అంటే మీరు తెచ్చుకోండి, నేను చూపిస్తున్నా. మీరు విన్నరే. చెప్పు. సరళ వేణి మేడం గారు మీకు మీషోలో కొనే అవసరం లేదు అన్నారు. లేదు ఎందుకని మేడం అన్నా. మీరు గుంటూరు అండి అనా. ఓకే, గుంటూరు వాళ్ళు బాగా రిచ్ అండి. మేడం మీకు ఏమేమి అవైలబుల్ చెప్పామో మేడం, రేపు ఆర్డర్ కన్ఫర్మేషన్ చేస్తారు. గుంటూరు విజయవాడ వాళ్ళు రిచ్ అవ్వచ్చు, ఓకేనా? ఆ విషయంలో నేను కాదని చెప్పట్లే. కానీ మేము రాయలసీమ వాళ్ళం మేడం. బతకడానికి కరువు ప్రాంతం నుంచి బతకడం కోసం గుంటూరుకి వచ్చాం మేడం. కన్ఫర్మేషన్ చేసేటప్పుడు ఎన్ని శారీస్ అని మా వాళ్ళు క్లియర్ గా పెడతారు. ఓకేనా, శారీ పిక్ కూడా పెట్టమని చెప్తాము, ఏ శారీ అని బార్డర్ తో. ఓకేనా మేడం, మీకు క్లారిటీ ఉంటుంది. మీకు చెప్పింది అయితే ఇప్పుడు 4. మీకు శారీ అవైలబుల్ చెప్పిన అయితే 4. Amay, he is seriously involved with an office colleague. जिसका नाम ఓకే మేడం, ఇదండి నీతా అమ్మాని శారీ మనకు సూపర్ 1800. నీతా అమ్మాని ఇట్లా ప్రైతానే ఉంటుంది మేడం. మా బతుకు తెరువుల కోసం మేము ఇట్టు వచ్చినాం. కొంతమంది కోయేటికి వెళ్ళిపోయారు. అలా ఎవరు బతుకు తెరువుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. గుంటూరు వాళ్ళు విజయవాడలో రిచ్చే, ఇక్కడ ఉండి పొలాలు స్థలాలు పుట్టుకతో ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు రిచ్చే. మీరు కాదని నేను చెప్పట్లేదు, కానీ మాది ఇక్కడ కాదు మేడం, నెగిటివ్. మాది కడప. నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కడప. అంటే కడప చెప్పండి మేడం, నెంబర్ రాయొద్దా? సారీ మిస్ అయిపోతుంది. రాయలసీమలో ఎక్కడ బిగ్ బాస్ గారు? రాజంపేట. అవును మేడం, ఆ 4 శారీస్ ఇప్పుడు మీకు మేము అవైలబుల్ చెప్పింది. మా మాధవి 2, నేను 2 చెప్పాను, 4 అయినాయి. ఓకేనా, మీరు ఇప్పుడు 5 అని తెచ్చిన శారీ మీకు అవైలబుల్ చెప్పలే, మీరు తేక ముందుకే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఈ 4 మీకు కుదిరాయి. ఇప్పుడు మీకు అవైలబుల్ చెప్పేటప్పుడు శారీ నెంబర్ ఎంత మీకు అనేది పెడతారు. ఓకే, నీతా అమ్మాని బా సూపర్ ఉందిరా. పైతాని బార్డర్ మామూలుగా రావాలి మేడం. ఈ షోరూమ్ శారీస్ మాత్రం అస్సలు కత్తి కెవ్వు కేక. శారీ తెచ్చుకున్నారు కదా మొన్న కొంగోలది.
అవురా మంచిగా పైన సేమ్ కలర్. తెలీదమ్మా, ఏ 15 16 ఉంటుందేమో తెలీదు. ఏంటిది ఇప్పటిదాకా చూపించారు మేడం గ్రే అవి బాందిని శారీస్ న్యూ డిజైన్స్ వచ్చినాయి. ఓకే 4800 షోరూమ్ కాస్ట్ మేడం. ఎంత ఇది ప్రైస్? 1700. 18. బా వైట్ సూపర్ ఉంది మేడం. వైట్ పైతానే డిజైన్. పెళ్ళికి కట్టుకోవచ్చా ఈ శారీస్? ఎవరన్నా ఇంటి పక్కన పెద్ద చిన్న ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోమ్మా. పెళ్ళికి కట్టుకోవచ్చు అంటే మీ రేంజ్ మీ ఇంట్లో వాళ్ళని బట్టి ఉంటుంది. అది ఓకేనా. ఒకరు 1,00,000 రూపాయల శారీ అయినా కట్టుకుంటారు పెళ్ళికి, ఒకరు 4,000 రూపాయల శారీ అయినా కట్టుకుంటారు. అది మీ ఇంటి మీ మీ వాతావరణం రేంజ్ని బట్టి కట్టుకుంటారు మేడం. అంచున్న చీర పెళ్ళి కట్టచ్చు, అంతవరకే మనకు తెలుసు అందరికి. అది సెమీ అయినా ఇమిటేషన్ అయినా ప్యూర్ అయినా 1,00,000 రూపాయలు అయినా 5 లక్షలు అయినా అది ఏదైనా ఇంట్లో ఫంక్షన్ బట్టి మీ రేంజ్ ఆఫ్ని బట్టి మీరు కట్టుకోవాలి. ఓకేనా మేడం. అది మేము చెప్పేది కాదు, అది ఎవరు చెప్పేది కాదు. పెళ్ళికి కట్టుకోవచ్చా అంటే ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు కట్టేవాళ్ళు, 1,00,000 రూపాయల చీర కట్టేవాళ్ళు అయితే ఇదే డిజైన్లు 75,000 75,000 వచ్చాయి. ఇదే డిజైన్లు కాకపోతే కాపీకి అంతే. సెమీ ధర్మవరం పట్టు శారీస్ 5,500 4,000 4,700 అలా రకరకాల ప్రీమియం క్వాలిటీ. యూట్యూబ్లో ఇంతవరకు ఎక్కడ ఏ లైవ్లో కూడా చూడలేదు నేను ఈ టైప్ ఆఫ్ శారీస్. ఫస్ట్ టైం నేను కూడా అమ్మా, దాదాపు ఒక 4,000 5,000 శారీస్ అమ్మాను, నాకు కూడా తగలలేదు. ఆ శారీ తీసుకో. కానీ ఆ షోరూమ్ ఎక్స్క్లూజివ్గా తయారు చేయించుకున్నట్టుంది శారీస్ ఇవి. సూపర్. శారీ ఉందా? ఇవన్నీ మీ ఇంటికి వచ్చేదాకా ఆగవు, ఉండవు ఈ శారీస్. మీ ఇంటికి వచ్చి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇంకొక 4 కావాలి ఇంకో 10 కావాలి బిగ్ బాస్ అని మీరు అడిగేదాకా ఈ శారీస్ ఉండవు మేడం. పేమెంట్ వేసుకున్నా కట్ట ఓపెన్ చేద్దాం. దొరకవు. కొత్త మేడం. ఓకే మేడం. జస్ట్ 1700. వైట్ శారీ బాగుంది కదా, చాలా బాగుంది. ఓకేనా. పెళ్లి కూతురు చెల్లి కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చమ్మా. పెళ్లి కూతురు చెల్లి అయినా కట్టుకోవచ్చు, పెళ్లి కూతురు అయినా కట్టుకోవచ్చు. మరి ఎందుకు తెచ్చుకున్నారు? హాఫ్ లెహంగా సారీ అయినా డిజైన్ చేసుకొని కట్టుకోవచ్చు. చాలా రోజుల తర్వాత వచ్చారు. ముస్లిమ్స్ దాని మీద మేడం అది కాదురా, కింద టిక్ మార్క్ చేసుకొని వచ్చారు. నువ్వు కింద చూడకుండా అవైలబుల్ చెప్పావు, అది నో అంటున్నారు. కింద గ్రీన్ తో టిక్ మార్క్ అంటారా? కావాలంట కింద కాళ్ళ దగ్గరికి అదంటే ఒకసారి అంటే గ్రే అంటే చూపి. గ్రే కలరా? అది మేడం ఇప్పుడు వచ్చారు. ఇవ్వచ్చు. అది ఒకటే అన్నిటిలో కానీ గ్రే కలర్స్ చాలా రేర్గా వచ్చాయి, తక్కువ వచ్చాయి. చూడండి అమ్మాయి ఇప్పుడు లైవ్ లో చూపించారుగా మేడం, చూపిస్తున్నారు చూడండి, మీరు లైవ్ లో చూడండి. మేడం కొత్త మేడం కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ కొత్త మేడం పేమెంట్ క్లియర్. ఓకే మేడం. లైవ్ లో చూపిస్తున్నారు శారీని చూడండి, మీరు లైవ్ చూస్తున్నారు. గోల్డెన్ క్రీమ్ మేడం, గోల్డెన్ క్రీమ్. జస్ట్ ఎంతకే చెప్పా? పేరు చెప్పానా? ఓకే 1700 మేడం. ధర్మవరమే మేడం చెప్పింది మీకు. లైవ్ లో ధర్మవరం శారీస్ చూపిస్తున్నారు మేడం. లైవ్ తీసేసి వస్తుంది. ప్రజెంట్ చూపిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు అంటే చూపించిన తర్వాత చాలా సేపటి తెచ్చుకుంటున్నారు స్క్రీన్ షాట్లు. ఈ గ్రేనా? బ్లాక్ అండ్ యాష్ కలర్ మేడం. ఇది బ్లాక్ కలర్, యాష్ బ్లాక్ యాష్ రెండు మిక్స్డ్. ఇది ఈ శారీ గురించి మేడం చెప్పేది. కానీ లైట్ వెయిట్ లో కనిపిస్తున్నాయి శారీస్, లైట్ వెయిటే. ప్రసన్న మేడం గారు, బిగ్ బాస్ గారు, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. ఫస్ట్ టైం 1 శారీ ఆర్డర్ చేసుకున్నాను. సూపర్ మేడం, మీ ఫీడ్బ్యాక్ కంపల్సరీ ఇవ్వండి తప్పకుండా. శోభా మేడం గారు, ఓకే. కడప రెడ్డమ్మ, తేడతారు పడతారు పెడతారు మేడం. లైవ్ తీసేసి మళ్ళీ పెట్టండి. ఇప్పుడు ప్రెజెంట్ జరిగే లైవ్ వస్తది. బాబా ఏముందిరా చూస్తున్నాం లైవ్ లో. గ్రీన్ గోల్డ్ సూపర్ గా ఉందిరా.
గ్రీన్ గోల్డ్ పింక్ మొత్తం పికాక్స్తో బార్డర్ పళ్ళు హైలైట్ లక్ష్మి. శారీ సూపర్. ఈ శారీస్లో నాకైతే యమగా నచ్చాయి అసలు. 7,000 8,000 పెట్టా కానీ ఆ వాటిలో కూడా ఈ డిజైన్ లేవు. ఓకేనా ఇదండి కానీ పేరుకి సెమీ ధర్మవరం కానీ మేడం అసలు 1700 మేడం. ప్యూర్ కంచి టిష్యూ పట్టు శారీస్ లాగా ఉన్నాయి వీటిని. కానీ ఈ రోజు కూడా మంచి శారీస్ తీసుకున్నారు కదా మేడం. అందరి మీద మీరే డిఫరెంట్ శారీస్ తీసుకున్నారు తెలుసా. ఓకే ఇదండి 1700 శారీ మటుకు సూపర్. డిఫరెంట్ శారీ ఎత్తేసింది లావనే మేడమా? అసలు ఇన్ని అరే అది కాదు, అది రెయిన్బో శారీ సూపర్గా ఉందిగా. ఏది రెయిన్బో జార్జెట్ బాందిని మీ వదిన పక్కన వేసిన శారీ. ఆ శారీ ఎలా అది ఒకటి వచ్చింది. అది ఇన్ని శారీస్ 150 శారీస్ వస్తే శారీ మటుకు 150లకు కానీ ఒకటి వచ్చింది. అది 1700. మేడం చూపించారనుకుంటా వదిన లైవ్ లో చూపించారనుకుంటారు. బాగుంది శారీ అది. దాడ చూయించి పక్కన వేసి చూయించి పక్కన పెట్టిన గ్రే చూపించారు మేడం. ఓన్లీ గ్రేనే గ్రే చూపించారు. బ్లాక్ అది గ్రే బ్లాక్ ఓన్లీ గ్రే లేదా దాంట్లో ఆ డిజైన్ లో. వేసిన అక్కడే గ్రే మరి ఉంటుంది చూసుకో అక్కడ. గ్రే బార్డర్ ఆల్ ఓవర్ శారీకి గ్రే బార్డర్. 2 షేడ్స్ వచ్చింది రేపు. ఇదో 1700 మేడం. ఓన్లీ గ్రే అంటే మీకు పిక్ పెట్టానుగా మేడం అది ఉన్నట్టుంది మేడం అంతే. లైవ్ కట్టేద్దాం చెప్పు. అయిపోయి ఓకే. మన వాళ్ళంతా రెడీ అయిపోయారా? ఓకేనా ఈ రోజుటికి? అయిపోయారు. అది ఈ రోజుటికి నేత్రానందం సరిపోయిందా మేడం? రేపు మరి యాక్చువల్గా ఇవాళ ఇవన్నీ క్లియర్ చేద్దాం అనుకున్నా. ఏంటి టైం సరిపోవట్లేదు. ఏంది మనం రావడం లేట్గా రావడం వల్ల సరిపోవట్లేదా లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్? 11 అయింది మనం లైవ్ పెట్టేసరికి తెలుసా. అది ఎప్పుడో 9:30కి పెట్టాల్సిన వాళ్ళం. మేడం 1800 అండి. రేపు నువ్వు పేమెంట్ వేసుకుంటారంటే మిస్డ్ కాల్ ఇవ్వండి మేడం. సుపుత్రుడి పుట్టినరోజు ఆఫర్ పెడుతున్నాం. రేపు కానీ లేట్ చేసామంటే మాత్రం జనాలు తిట్టుకుంటారు. రేపు 8:30 లైవ్ స్టార్ట్ చేయడానికి కావాలా శారీ? వెళ్ళే పని ఉంది కదా. పొద్దున్నే వెళ్తే తొందరగా వచ్చేస్తాం. ఈరోజు బండి వచ్చింటే రేపు తొందరగా వస్తాం. పొద్దున్నే వెళ్తే తొందరగా రాగలుగుతాం. లేట్గా వెళ్తే లేట్గా అవుతాం. మేడం 1800 ఈ శారీతో మీకు 5 శారీస్ అయినాయి మేడం. నువ్వు లేసి రెడీ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఈ బుద్ధు త్రుటిలో తెప్పిన ప్రమాదం. కొంచెం లేట్ అయితే గెట్ అవుట్ అనిండు ఎవరు? బ్యాంక్ అవునా? వాడే పాపం 5 దాకా పెట్టుకున్నాడు. కొంచెం లేట్ అయింటే పావు గంట 20 నిమిషాలు లేట్ అయింటే పావు గంట లేట్ అయినా కానీ గెట్ అవుట్ అనిండు. రేపు రాపో అనిండు. ఎట్టో ఈరోజు గబగబా పనులు సాగినాయి. 2 వార్నింగ్లు ఇచ్చి కూర్చోబెట్టాడు. ఎవరికి ఇచ్చాడు మీకేనా? నెక్స్ట్ టైం ఇంకోసారి ఎర్లీగా రావడానికి ప్రయత్నించండి. ఇలా వచ్చారంటే ఇవ్వను. విఐపీ లాగా రమ్మన్నాడా? బెంచ్ కార్లో దిగిపోయారు. బెంచ్ కార్ ఎక్కరు అవసరం లేదు. యాడికి పోయినా మనకుండే వాళ్ళు మనకున్నారు తెలుసా. నేను కూడా అట్నే పెట్టుకుంటున్నా. 5 గంటలకు 5:30కు అందరు పంపించినా కానీ నా పని చేసి పంపించారు. బిగ్ బాస్ గారు చెన్నైకి షిప్పింగ్ హౌ మెనీ డేస్ 10 days పైన మేడం? ఒక 10 వర్కింగ్ డేస్ పెట్టుకోండి. ఫాస్ట్గా వస్తే హ్యాపీ అవ్వండి. మా మేడం గారిది 5 అయినాయి. లేట్ అయితే కాంప్రమైజ్ అవ్వండి. ఎంత వేసుకున్నారు పేమెంట్? 10,000. వై టుడే లైవ్ ఎండింగ్ సూన్. నాకు ఒకసారి 100 లోపు జనాలు తగ్గిపోతే ఇంకా లైవ్ కట్టేయడమే మేడం. ఒక్కోసారి పేమెంట్ చెప్పు. ఎస్ 5 సారీ అయిందమ్మా. ఇప్పుడు పెట్టారు కదా పిక్ చేసి 5 అయింది. పేమెంట్ చెప్పు. ఏ సారీ ఎంత? మీకు అవైలబుల్ చెప్పిన శారీతో మేడం మీరు పిక్ తెచ్చారు కదా వదిన భుజం మీద వేసుకుని చూడండి. ఆ శారీతో కలిపి 5 అన్నమాట. ఓకేనా? ఎస్ అన్నారు అవైలబుల్ చెప్పాక. ఎస్ 5 సారీ అయిందమ్మా. ఇప్పుడు పెట్టారు కదా పిక్ చేసి 5 అయింది. పిక్ మేడం మన లాంగ్వేజ్ కాదే. కొంచెం 5 అయ్యిందమ్మా అంటే 5 శారీస్ అయిపోయినాయి అని చెప్తున్నారు. అయింది అంటున్నారు. కనీసం ఇంకో అరగంట అయినా చూపించండి మేడం.
ఆల్మోస్ట్ 100 లోపు జనాలు వచ్చేసారు, తగ్గిపోయారంటే ఇంక మనం చూపెట్టడం వెళ్ళిపోవాలి, ఉండకూడదు ఇంకా. ఉండకూడదు. ఈరోజు ఏంటో అంతే, హట్ అయ్యాం మేము, హట్ అయ్యాం. మేము. అది వ్యాపారం లేదు, ఈ వేలపాలగని టైంలో పెట్టుకుంటున్నాం మేము. ఎందుకు వ్యాపారం తగ్గిందో చూసుకోవాలి. పెట్టాల్సిన టైం కరెక్ట్గా ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక మంచి కలెక్షన్ లేదు, ఒక రేట్ లేదు, కలెక్షన్ లేదు. కాదు సరైన కలెక్షన్ పెట్టట్లేదు, పెట్టిన దానికి సరైన రీజనబుల్ రేట్ లేదు. పెట్టేది ఏదన్నా కలెక్షన్ ఉన్న టయానికి పెడతారు, అందరూ తినే టయానికి తీసుకునే టయానికి పెడతారంటే అర్ధరాత్రులు పడుకునే టైంలో పెడతారు. అసలు ఒక్క ప్రాపర్గా ఒక పద్ధతి ఉందా, ఒక వైనం ఉందా, ఒక వాటం ఉందా మాకు? పద్ధతి బాగా లేని వైనం లేని వ్యాపారం ఎక్కడ వ్యాపారం తగ్గినప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో లోటుపాట్లు తెలుసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. చేతనైతే సరి చేసుకుందామంటే మా ఆవిడ రావట్లే, వినదు. సాయంత్రం 6ంటికి పెడదామే లైవ్ అందరితో పాటు, మనం కూడా శుభ్రంగా 10 దాకా 12 దాకా పెడదామా అంటే వింటదా? నేను వస్తా, మాధవి వస్తుంది, అడుగు. మాధవి ఎందుకు రాదు? మాధవి రాదని వ్యాపారం పద్ధతి లేకుండా చేసుకుంటావా? ఆ మాధవి కాబట్టి ఇంకో మాధవి, అది ఆ మాధవి కాబట్టి ఇంకో మాధవి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి 100 మార్గాలు. మాతోటే ఆర్డర్లు తీసుకున్నట్టుగా ఉంది లేకపోతే నాకు లేదు కదా మేడం? వరకు మొత్తం నువ్వే కదా తీసుకున్న ఆర్డర్లు, నీతో అలవాటు అయిపోయినారా? ఈరోజు అమావాస్య కదా, కొంతమంది కొనరేమో. నిజంగా ఈరోజు అమావాస్య, అసలు మాకైతే ఏమీ తెలియదు మేడం. నిజంగా అమావాస్య ఆల్రెడీ స్టార్ట్ అయింది. అమావాస్య 400 రూపాయల సేల్ శారీస్ పెడితే అందరూ వచ్చేస్తారు. మా దగ్గర అమావాస్య రోజు కొట్టారు, అదే విచిత్రంగా. ఆంటీ మీరు డే టైంలో చెయ్యొచ్చు కదా, ఇప్పుడు స్లీపింగ్ టైంలో ఎందుకు అంటే? డే టైంలో చేస్తే దొంగలు పడతారని అమ్మ, రాత్రులు అనుకో దొంగలు పడతారు. నువ్వు చేయొచ్చు 6 గంటలకు వెళ్ళి యాంకర్ని పెట్టుకొని చేస్తా. చెయ్యి మరి, ఎందుకు యాంకర్ని పెట్టుకుంటారన్నో? పెట్టుకొని చేసుకో. నా ఛానల్ సపరేట్గా రెడీ అవుతుంది, చేసుకో. నా బిజినెస్ సపరేట్గా రెడీ అవుతుంది. నా కలెక్షను, నా ఛానల్, నా ప్రైస్ అన్ని. అంటే ఇప్పుడు ఇలా ఆఫ్ లేదు, కెమెరాలు పంచుకున్నా. స్టాక్ పంచుకోరా? ఈ స్టాక్ నేను పెట్టను, నా స్టాక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈవిడలాగా పద్ధతిగా లేకుండా, టయానికి లేకుండా, ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక వైనం లేదు, ఒక వాటం లేదు, ఇవన్నీ వద్దు. నేను కరెక్ట్గా కమ్మగా మంచిగా 6 గంటలకు అందరూ పెట్టినట్టు, అందరూ తెస్తున్నట్టు, అందరూ అమ్ముతున్నట్టు నేను కూడా 2500 నుంచి 3500 వరకు క్లాస్గా నీట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అమ్ముకుంటాను నేను. ఎలా పడితే అలా రాయలసీమ భాషలో అటు చూపెడితే ప్రేమ చూపెడుతుంది, అట్లంటే ఓ అని కసురుకుంటుంది. ఎవరికి కావాలమ్మా? కాదు, ఒకరు మమ్మల్ని అప్డేట్ చేశారు. తెలుసుకో, మీలో మీ తప్పులు తెలుసుకోండి. మీలో సీనియర్లు చెప్పినప్పుడు మనం వినాలి. మీలో మీరు తెలుసుకోండి, మీ తప్పులు ఏంటో తెలుసుకోండి, అప్డేట్ అవ్వండి. ఒకరి మీద పడి ఏడవడం కాదు, ఒకరి మీద పడి ఏడవడం కాదు. ఒకరి మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? మీలో తప్పులు మీరు సరిదిద్దుకోవాలి. అందుకే నేను సరిదిద్దుకున్నా. అందుకే నెక్స్ట్ 2వ ఛానల్ పెట్టబోతున్నాను. అందులో కరెక్ట్ ఫ్రెష్గా కంపెనీ నుంచి ఎక్స్క్లూజివ్ మగ్గం దగ్గర కూర్చొని తయారు చేయించుకొని ఎతకొచ్చుకొని హ్యాపీగా 3500, 3000, 4 నేను అమ్ముకుంటా. సింగిల్గా ఉండవి లైవ్లో ఓకే చూపించండి, షార్ట్స్ కూడా యూజ్ చేసుకోండి. బిగ్ బాస్ గారు చూద్దాం మేడం, ఆ టైం లేదా అబ్బాయి వెబ్సైట్ రెడీ చేస్తున్నాడు మేడం. అలా ఏదైనా రేర్ ఐటమ్ ఉంటే
వెబ్సైట్లో రిలీజ్ చేస్తా. ఎక్కువనేంద్రా? షార్ట్ వీడియో రిలీజ్ చేసి దాని మీద వెబ్సైట్ కోడ్ పెడతాను. డైరెక్ట్ మీరు వెబ్సైట్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవడమే. కౌంట్ వేయలేగా, అవురా మళ్ళీ పేమెంట్ వేసుకున్నా. మళ్ళీ ఇంకోటి వేసారు. ఇప్పటిదాకా బాందినీలతో వాయి కొట్టేశారు మమ్మల్ని. ఆ? వ్యాపారం లేదు మేడం. మేడం మళ్ళీ అడ్వాన్స్ గా వేసుకుంటున్నారా? ఇంకా మీకు ఇంతవరకు ఎంత ఆపేయండి హెల్ప్ మేడం చేస్తున్నారు పేమెంట్లు. బిజినెస్లో. ఎందుకంటే ట్రై టు మళ్ళీ రేపు అప్రిషియేట్ ఆర్డర్ లక్ష్మి కన్ఫర్మ్ గారు. చేసిన తర్వాత మీ డబ్బు ఎంత ఉంది అని మన వాళ్ళు పెడతారు, ఓకేనా? అప్పుడు మళ్ళీ ఏదైనా శారీస్ కావాలంటే మళ్ళీ అది పర్చేజ్ చేసుకొని మళ్ళీ వేసుకుందరు అమౌంట్. 650కి ఇస్తున్న డిజిటల్ శారీస్ నేమ్ చెప్పండి. డిజిటల్ శారీస్ 650కి. అది డిజిటల్ శారీస్ కాదు మేడం, అవి వివింగ్ శారీసే. అవి మీరు డిజిటల్ శారీస్ అనుకుంటున్నారా? కాదు. 2500, 3000, 3500 అమ్మిన శారీస్ అయ్యి. ఇంకా ఎక్కడున్నారు మేడం మీరు? డిజిటల్ శారీస్ 650కి అమ్మే అంత దీన పరిస్థితిలో నేనైతే లేను మేడం. అలాంటి ఏమైనా వస్తే 300, 350కి ఇచ్చే రకం నేను. ఇవన్నీ కూడా పక్కా వీవింగ్ దండి. షోరూంలో 2000, 2500, 3500, 4000 రూపాయలు అమ్మిన శారీస్ ఉన్నాయి ఇందులో. అదిగోండి. ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఈరోజు 700, 800కే ఇచ్చేస్తున్నాం. ఫ్రెష్ ఐటమ్. ఏంది మేడం? బిగ్ బాస్ ఇక్కడ భవానీ టెంట్స్ మేడం. మేడం ప్రెజెంట్ ఇన్సైడ్ చూపించు లక్ష్మి. రండి మేడం, చూడండి ఒక్కసారి గమనించండి. ఇదండి ఇన్సైడ్ చూసారా వీవింగ్? బెనారస్ వీవింగ్ చూడండి. ఇప్పుడు శారీ మొత్తం బెనారస్ వీవింగ్. ఈ శారీ 3500 షోరూంలో కొనాలంటే మీరు. కానీ మేము ఇస్తే ఈ బుద్ధి ఎంతకి ఇస్తాం? 800కో 900కో మా మేడం అలా అనేస్తుంది. 800 మేడం. అది చూసారా? ఓకే 800 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. మీరు అనుకున్నట్టు మన ప్రైస్ తక్కువ ఇస్తున్నామని శారీ కాస్ట్ తక్కువ అవ్వదు మేడం. శారీ వాల్యూ తగ్గించద్దండి. ఓకే 800. పెన్ను సత్యాండ్రావు ఈయన చేతిలో నేను చచ్చా ఇప్పుడు. చక్కెర ఈడ ఉంటుంది, ఆడికి పోదు, కంగారు పెట్టకు. ఉంది చూడు, అరసావు మార్క చూసారా? నేనంటోడే ఇంట్లో ఉన్నంతవరకు జ్వరం వస్తుంది. డాక్టర్ కాడికి అడుగు పెట్టగానే జ్వరం పోద్ది. నీ దెబ్బకు భయపడి చావాల్సింది. పెట్టింది 2-3 సార్లు పెట్టుకుంటున్నారు, ఒకసారి క్లారిటీ చేసుకోండి. వద్దు బ్రో, మళ్ళీ స్టార్ట్ అవుతారు సిల్క్ మార్క్ లేబుల్ ఇవ్వండి అని. స్టార్ట్ అవని మనకెందుకు, మనం ఫైర్ చేస్తున్నాం కదా. మేడం గారికి పేమెంట్ ఎంత అని పెట్టలేదండి, ఎట్లా కౌంట్ చేసుకుంటారు వాళ్ళు? ఎవరా? ఇప్పుడు నువ్వు అదే 5 శారీ చెప్పిన మేడంకి. ఏ శారీస్కి ఆ శారీస్ పేమెంట్ చెప్పకపోతే ఎలా? ఎంత శారీ? 1700 ఒకటి, 1800 ఒకటి, కొంగల్ది 1800. అది 1800. ఇది మయూరి బార్డర్ అనేది 1700. చూడు ఇటు సైడ్ చూడు, లేదు, నేను నెంబర్ వేసిన ఆ సైడ్ చూడు, ఆ సైడ్ పై పక్క చూడు. ఏ పక్క లేదు ఆడ, నేను చూసిన ఆల్రెడీ. ఇటు సైడ్ చూడమ్మా, పై పక్కన సైడ్ ఆడ ఇట్లా కొంగు కాడ. అరే లేదంటే అవునా? నాకు తెలియదండి. చాలా బాగున్నాయి. తెలుసు మేడం. సరే మీరు తెలియనప్పుడు అడిగినాం అనుకోండి, చక్కగా వివరిస్తాను. తెలియకుండానే మీరు డిజిటల్ ప్రింట్ అన్నారు అనుకో, మిగతా వాళ్ళందరికీ కూడా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది ఈ శారీస్ పట్ల. పాపము వాళ్ళు కూడా మీతో పాటు వాళ్ళు కూడా నష్టపోతారు. అయ్యో డిజిటల్ ప్రింట్కి ఎందుకు మనం అంత పెట్టుకోవడం తీసుకోవడము అని. కానీ మనం ఇచ్చేది ఎక్కడ ఎవరు ఇవ్వలేని, వెలగట్టలేనిది అంతే. ఇంకా ఆ ప్రైస్కు ఆ శారీకి వెలగట్టలేము. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. నేను ఇచ్చే శారీ ఏమో 3500, ఇచ్చే ప్రైస్ ఏమో డిజిటల్ ప్రింట్ కాస్ట్. మీరు అనుకోవడంలో అడగడంలో తప్పు లేదు, కానీ దాన్ని శాసనం చేయడం అది. సారీ ఎవరికైనా ఇస్తున్నావా? లక్ష్మి
ఒకటి ఉరికిస్తావు దాని పక్కన ఒకటి ఓకే ఓకే నేను ఆ లోకం వాటి లోకం. అది టోటల్ చేసి చెప్పండి, నేను పంపిస్తాను. నేను సెలెక్ట్ చేసేదాన్ని లుకానండి. మేడం మీకు 5 శారీస్ అవైలబుల్ చెప్పినాము. 5 శారీస్కి 8600 అయింది మేడం. మీరు వచ్చేసి ఎంత పేమెంట్ వేసుకున్నారో నేను క్యాలిక్యులేషన్ చేసి పెడతాను, ఓకేనా? మళ్ళీ పెడదాంలే నాన్న. ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ శారీ ఏరే వాళ్ళకి అవైలబుల్ చెప్పు. చెప్పేసి నువ్వు అది చెప్తాను. సూపర్ ఉంది శారీ లక్ష్మి. మళ్ళీ మనీ వేసుకుంటా ఉంటుంది మేడం. మేడం ఎస్ఆర్నా మేడం? యూ మేడం చెప్పండి. ఓకే మేడం ఇదండి మేడం సూపర్ మీనాకారి శారీ ఎక్సలెంట్గా ఉంది. మీరు డిజిటల్ ప్రింట్ అనుకుంటారేమో, ఇన్సైడ్ వీవింగ్ చూసుకోండి. బెనారస్ వీవింగ్ ఉంటుంది చూడండి. ఓకేనా మేడం? 3500 నుంచి 4000 రూపాయలు షోరూంలో అమ్ముతున్న శారీస్. మీ నెంబర్ కాపీ అవ్వట్లేదు మేడం, మీ నెంబర్ పెట్టారా? ఓకే చూడండి, ఈ శారీ మీరు ఇప్పుడు షోరూంలో కొనాలంటే ఖచ్చితంగా 3500 నుంచి 4000 పెట్టాలి. జల్దీ చేయిస్తున్నారు మేడం. మీకు వాట్సాప్ అంటే వాట్సాప్ పే చేయండి మేడం, లేదా దీన్ని చేయండి. మాధవ్ ఈ మేడంకి నెంబర్ ఇవ్వవా, స్కానర్ ఇవ్వవా? ఒక్క నిమిషం నేను ఇస్తా. యూ మేడం 800 మేడం. సారీ కాస్ట్ 800. 3500 ఎక్కడా, 800 ఎక్కడా? అస్సలు తెల్లదులు మనకు కళ్ళకి వచ్చే ప్రైసులు మేడం. లక్ష్మి శారీ మామూలుగా లేదు. నిన్న కూడా వచ్చింది అది. వావ్, కలర్ వేరే కానీ శారీ అదిరిపోయింది. ఆర్గంజా మేడం మీరు మొత్తం 14000 వేసారు. ఆ 14,000కి వెళ్ళి ఈ 8600 తీసేస్తే మిగతా పేమెంట్ మా దగ్గర ఉంటుంది, ఓకేనా మేడం? మళ్ళీ మా వాళ్ళు కూడా ఒకసారి రీచెక్ చేస్తారు మేడం. ఓకే మేడం ఇదండి. వాట్సాప్ పే ఉన్న వాళ్ళందరూ వాట్సాప్ పే చేయండి మేడం. చూడండి, వీవింగ్ గోల్డెన్ పైతాని. ఓకే ఇదండి. అదండి. ఓకే, ఆర్గంజా శారీకి గోల్డెన్ పైతాని బార్డర్లో చూడండి వీవింగ్. ఇది ఇచ్చిరా ఎవరికైనా? కాస్ట్లీ శారీ. ఇదే ఏది ఇది అదే అదేరా? మేడం ఇచ్చాను చూడు, ఇదిగో ఇది కిందిది. ఇది అది ఎవరికి ఇలా ఎంత? 800. నువ్వు స్కానర్ ఇమ్మనింది ఆ మేడంకి, యూ మేడంకి. నెంబర్ కూడా కాపీ అవ్వట్లేదు ఆ మేడం, ఒకసారి చూసుకో. యూనా వీనా? వి అంటే కొత్తగా మేము అది జర్మన్ లాంగ్వేజ్, జర్మన్లో చెప్తారు. చూడు పేమెంట్ కొట్టేసి. ఓకే మేడం శారీ జస్ట్ సూపర్. ఓకేనా? జస్ట్ 900కి ఇస్తున్నా. 900. లక్ష్మి, ఇంత కాస్ట్లీ శారీస్ ఎలా మనసు ఒప్పుతుంది లక్ష్మి నీకు అంత తక్కువ రేటు చెప్పడానికి? జస్ట్ 900కి ఇస్తున్నా మేడం, శారీ సూపర్. కూరగాయల బండి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్ముతున్నట్టుంది. నువ్వు పొద్దుపోతుంది ఇంటికి వెళ్తున్నాను. ఇది అయిపోయింది మేడం, సోల్డ్ అవుట్ అయిపోయింది. నువ్వు నెంబర్ రాయ సరిపోయినా, నేను ఒకలే ఇలా. అది అయిపోయింది మేడం. లైట్ వెయిట్ మేడం. అంతేది
9. పా పెసర గ్రీన్, మెహందీ గ్రీన్, సారీ మెహందీ గ్రీన్ మేడం. ఆర్గంజా మొత్తము దీన్ని ఏమంటారు అంటే ఇది లైన్ క్రాస్గా వచ్చింది కదా ఇది. చూపిస్తున్నారు మేడం శారీ. లహరి 750. లహరియా డిజైన్ ఏదో అంటారు. 750 మేడం. సోల్డ్ అవుట్ అయిపోయింది మేడం. మేడం ఇది కూడా అయిపోయింది, ఇప్పుడే జస్ట్ నో చెప్పాను. సోల్డ్ అవుట్ 750 మేడం. 750. మేడం ఇది అయిపోయింది, సోల్డ్ అవుట్. 750. సోల్డ్ అవుట్ మేడం. ఎందుకు ఆ మేడం దాన్ని డ్రాప్ చేసి పెట్టారు అంటే గీసి పెట్టారు ఎందుకు? ఏ మేడం? ఇది మేడం మీరు రౌండ్ చేశారు చూడండి అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అదే లోకల్ కాడ, దాన్ని ఎందుకు మేడం రబ్ చేశారు? దాన్ని రబ్ చేయకూడదు మేడం, మాకు కొంచెం నీట్గా షేర్ చేయరా? నువ్వు పెట్టావేమో అని నేను అనుకుంటున్నాను. లేదు మేడం, ఇది ఎందుకు గీత గీసారు? అది గీత గీయొద్దండి. అలా చేస్తే మళ్ళీ మేము పెట్టామనుకొని మీకు ఆర్డర్ కన్ఫర్మ్ చేయరు. మేము అలా గీత గీసి పెడతాం, ఓకేనా? మేము గీసామేమో అనుకొని మీకు ఆర్డర్ కన్ఫర్మ్ చేయరు. మేము గీసి పెట్టామేమో అనుకొని మీరు ఒకసారి క్లియర్ పిక్ షేర్ చేయమని. క్లియర్ పిక్ దాని మీద గీత గీయకుండా పెట్టండి. ఐడి నెంబర్ అంటే ఏమవుతుంది మేడం? అలాంటివి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మేడం, మాకు అందరూ అలాగే షేర్ చేస్తారు. మీకు ఆర్డర్ కన్ఫర్మ్ కాదు, మరి పిల్లలు చేయరు అలా గీతలు గీసి ఉంటే. డౌట్ వచ్చి పక్కన పెడతారు. డౌట్ వచ్చి పక్కన పెట్టేస్తారు. అందరు షేర్ చేస్తారు మేడం, నో ప్రాబ్లం, అలా ఏం ఉండదు, ఓకేనా? 750 మేడం. మా కష్టం మేము చేసుకొని బతుకుతాం మేడం. ఐడి నెంబర్లో ఎంట్రీ ఉన్నా కానీ అంత టోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కావాలంటే చెప్పి ₹1 కష్టంగా ఏదన్నా అంటే ₹1 చెప్పి అమ్ముకుంటాం. ఇవ్వండి మేడం, చాలా కష్టంగా ఉంది అని అడుగుతా మేడం. ఏమి ఇబ్బంది లేదు మేడం, నాకు ఇబ్బంది కానీ 1,00,000 వేయండి మేడం అంటే వేయరా? మీరు ఎవరు వేస్తారు కదా? ఏదో ఒకసారి అడుగు. రేపు స్టాక్ పోతున్నా, తలా 1,00,000 ఇట్లా పడేయండి. ₹1,00,000 1,00,000 వేసిన వాళ్ళకి 5% డిస్కౌంట్ ఇస్తా మేడం. పెట్టిద్ది పిక్ పెట్టిద్ది. ₹1,00,000 ఎవరైతే ముందుగా వేస్తారో వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తా 5%. 1,00,000 ముందుగా వేసినందుకు, అది కూడా మళ్ళా నేను 1,00,000 కొన్నాను కదా నాకు ఇలా 5% అనేరు. ముందుగా ₹1,00,000 వేసి నన్ను అందుకున్నందుకు 5% డిస్కౌంట్ ఇస్తా. 5% అంటే 1,05,000 వస్తుంది డిస్కౌంట్. అలా చెప్పకూడదు లక్ష్మి. ₹1,00,000 ముందుగా వేసుకున్న వాళ్ళకు 10 శారీస్ ఫ్రీగా ఇస్తా అనాలా? ఆ పట్టు శారీ సిమ్మని అడుగుతారు. ఇవ్వు. రేపు వచ్చిన స్టాక్లో ఏ స్టాక్ అయితే వెళ్తారో ఆ స్టాక్లో. ఓకే మేడం, ఇదిగోండి జల్దీ జల్దీ. 650 650. కాదు, రేపు వచ్చే స్టాక్లో ₹1,00,000 ముందుగా ఇచ్చిన వాళ్ళకు 10 శారీస్ ఫ్రీగా ఇస్తా అని చెప్తే వేస్తారు. ఓకే 650 మేడం. అట్లా టైప్లో ఏమంటారు అంతా చూపించవా షాలి మేడంకి? అదిగో అయితే ₹1,00,000 మీరు పూర్తిగా కొనేసిన తర్వాత అప్పుడు 10 శారీస్ ఇస్తాం. 650 మేడం శారీ. ఇలా ఫ్రాక్ ప్యాక్ చేయలేదా? రేపు చేస్తారంటారా? అడ్రస్ పెట్టలేదంట ఈయన. ప్యాక్ చేయమ్మా అన్నాడంటే పోయిందంట. షాలి మేడం వచ్చింది చూడండి శారీ. ఎలా ఉంది మేడం ఆఫర్? ఎలా ఉంది? బాగుంది ఆఫరు. తలా 1,00,000 వేయచ్చు కదా మేడం, ఎందుకు మేడం మరి? ముందు 1,00,000 ఎవరైతే వేస్తారో వాళ్ళందరూ తర్వాత శారీస్ వచ్చాక 1,00,000 శారీ మేడం. ఆ పర్చేజ్ కంప్లీట్ అయిపోయింది అనుకో వాళ్ళది, ఆ తర్వాత ఆ శారీస్లో 10 శారీస్ ఫ్రీ షోరూమ్ స్టాక్లో. ఓకే మేడం, ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? 800 మేడం శారీ వచ్చేసి 800. చూడండి మీరు అడిగిన టైప్లో 800 మొత్తం అండి. బనారస్ లెహరియా ప్యాటర్న్ గ్రీన్ గుడ్ కలర్ కదా, సూపర్. భలే కనిపెట్టాను లెహరియా అని. జస్ట్ 750 సారీ 800 చెప్పు.
క్రీమ్ కలర్ శారీ బాగుంది కదా ఇది, చాలా బాగుంది, క్లాస్గా. మేడం ఈ క్రీమ్ కలర్ శారీ చూడండి మేడం, చాలా క్లాస్ గా బాగుంది. ఓకే ఇదండి. సింపుల్గా లైట్ వెయిట్ అవును. శారీ మాత్రం చాలా డిగ్నిఫైడ్గా ఉందిరా. పా సూపర్. ఈ శారీ ఎవరు కడతారో కానీ మేడం గారు కట్టి ఒక చిన్న ఫోటో పెడితే చూడడానికి అసలు 2 కళ్ళు సరిపో. దయ్యం చూసినట్టే చూసింది దయ్యం. ఓకే మేడం 900 శారీ మనకు సూపర్ ఉంది. 900 డిజైన్ డిఫరెంట్ గా ఉంది. నాకు నచ్చింది కాబట్టి శారీ సూపర్గా ఉంది కాబట్టి 800కి ఇస్తాను మేడం. వేసేయండి మేడం. ఆడ ఆ పిల్ల అవైలబుల్ చెప్పేసింది 900 అంటున్నాడు మళ్ళీ ఇక్కడ మీ అన్న 800 800 అంట. వచ్చేయండి మేడం. బిగ్ బాస్ ఇచ్చాడు ఆ రోజు మేడం గారి మీద పోటీకి వెళ్ళి అని చెప్పి. మేడం 800కి ఇచ్చారు. ఈ రిపోర్టుల మీద ఇల్లు జరుగుతుంది. నేను ఇచ్చా, నా పేరు చెప్పాలి నువ్వు. అన్నయ్య వదిన 900 చెప్తే అన్నయ్య 800కే ఇచ్చాడు మేడం అనాలా. నేను చెప్పా అది నేను చెప్పా తెయ్యమా. సోల్డ్ అవుట్ అయిపోయింది మేడం. ఎల్లో కలర్ మేడం. ఇది కూడా ఏది సంపంగిలో అనొచ్చు. ఎస్ సంపంగిల్లో. సంపంగిలో మేడం అన్నయ్య ఇచ్చారు మేడం 800కి, వదిన 900కి ఇవ్వమంటే అన్నయ్య ఇచ్చాడు మేడం. వదిన దుర్మార్గురాలు. బాయ్ వదిన దుర్మార్గురాలు. కాదు, అన్నయ్యకి ఆ ప్యాటర్న్ నచ్చింది అని ఇచ్చాడు. ఓకేనా మస్టర్డ్ ఎల్లో మేడం. అట్లా కానీ దీని గురించి అర్థం కావాలా, అర్థం కావాలా కట్టుకొని. అవును అది ఊరికి మామూలుగా చూస్తే అర్థం కాదు దాని ఫీల్. నా మనసుకి వీళ్ళకి అర్థం అవుతుంది అంటే వాళ్ళకి చెప్పగలుగుతా నేను. సారీ దీని గురించి లక్ష్మి గారు ఈ శారీస్ని టీచర్స్ అని అంటారు కానీ అలా ఏమో ఈరోజు టీచర్స్ సూపర్ అంటారు. ఓవర్ అయితే టీచర్లు ఇప్పుడు దాకుంటే స్కూల్లో పిల్లలు కొడతారు వాళ్ళని. టీచర్ మీరు చీరలు ఓడుకుంటారు ఈడ నిద్ర బాబా ఇప్పుడు సూపర్ కలర్స్ వస్తున్నాయి శారీస్ మేడం. ఎప్పుడు ఏ వజ్రాలు బయటపడతాయో తెలియదు. మనం నిద్రపోతే అన్నీ మిస్ అవుతాం, ఓకే మేడం ఇదండి. మేల్కుంటే అన్నీ బ్రహ్మాండంగా ఆస్వాదిస్తాం. జస్ట్ ఎంత తెలుసా ప్రైస్? జస్ట్ 850. మేడం ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది మేడం. 850. 850 శారీ సూపర్. ఇది కూడా వీవింగ్ మేడం. బెనారస్ జార్జెట్. వావ్. సిల్వర్ పైన పింక్ పైన సిల్వర్ జరీ టెంపుల్ బార్డర్. నేను ఇది వేసుకున్నాను అనుకుంటే మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తున్నాను నేను. బాగుంది శారీ. టీచర్స్ అయితే మనకు సూపర్ ఉంటుంది శారీ. మేడం ఇది అది కాదు మేడం, ఇది ఏమంటారు షాపింగ్ మాల్ది. అవి రేపు చూపిస్తాంలేండి, రేపు తీసుకుందరు ఏంటి బాగుంది. ఓకేనా? ఇది షాప్ ఇదా అండి అని అంటే ధర్మవరం శారీ ధర్మవరమా అంటే పింక్ శారీ. టీచర్స్ ఎవరైనా ఉంటే ఎత్తే ఇట్లా ఈటు వెయిట్గా మెత్తగా ఉంది. ఓకేనా? జస్ట్ 850కి ఇచ్చా, ఈరోజు 8కే ఇచ్చేస్తా. వచ్చేయండి. సూపర్గా ఉంది. $800 మేడం శారీ సూపర్. నాకు వేసుకోవాలన్నది కానీ ఇంకా అందరు నన్ను పింకీ అని పేరు పెడతారు. నాకు ఈ పింక్ చూస్తే ఎందుకో తెలియదు, మూర్చపోతా. ఇప్పుడు కొనేవాళ్ళు లక్కీ, ఇప్పుడు చూసేవాళ్ళు లక్కీ. ఓకే ఇదండి. అవా మేడం. అరే ధర్మవరం అంటే చూపించరు అది మేడం 5 కావాలంట. ఇంకా రేపు రా మేడం కదరా, కొత్త మేడం కావాలి. అవును రేపు మేడం రేపు లైవ్ లో చూపిస్తాము. రేపు లైవ్ ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు టైం ఓవర్ అయిపోయింది కదా. ఓవర్ అయిపోయింది. మనం ఇప్పుడు ఎవరు లేరు. శారీస్ పక్కన పడిపోతుంది. అంత మరి అసలు చూడు ఎంత సూపర్ శారీస్ లెఫ్ట్ అవుట్ అయినాయి అక్కడ. అసలు ఆ రేటుకి 5,000, 4,000, 4,500 అమ్మే ధర్మవరం పట్టు శారీస్ మనము 1,700, 1,800కి ఇస్తేనే వాళ్ళు రాలేదంటే ఇంకా వాటి వాల్యూ తెలిసిన వాళ్ళు లేరు. అదే ధర్మవరం శారీసే మేడం, పక్కన పడిపోతాయి. రేపు చూపిస్తాంలేండి అంటున్నారు అన్నయ్య. ఏదైనా వాటిని కొన్న వాళ్లకు వాటిని బారిన పడి బాధపడిన వాళ్ళకి తెలుస్తుంది వాటి విలువ. ఇదెంత? 3,500, 4,000 పెట్టి. బా శారీ మటుకు సూపర్ ఉంది మేడం. ఆర్గాంజా నిన్న 1000 రూపాయలకి ఇచ్చా, ఈరోజు రండి మేడం 800కి ఇచ్చేస్తా. వచ్చేయండి. 800కే రండి. 800కి ఇచ్చేస్తున్నా, వచ్చేయాలి. మీ అబ్బాయికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బిగ్ బాస్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఓకే 800 మేడం. ఆర్గాంజా సూపర్ ఉంది.
ఆహా, చూడటానికి కూడా కళ్ళు పుణ్యం చేసుకొని ఉండాలి కదా. అంతే మేడం, ఓకే 100%. కొన్ని లైవ్లో చూస్తుంటే ఆ కలర్స్ అసలు ఇమీడియట్గా లైవ్ను స్కిప్ చేసి పడేస్తాం. 9:30 నుంచి 10:30 మధ్యలో ఎప్పుడైనా లైవ్కి రావచ్చు. 2 వరకు 2:30 నుంచి 3 వరకే ఉండవచ్చు లైవ్లో నేను ఉంటా. కొన్ని లైవ్లు చూస్తాం మేడం, కలర్ కాంబినేషన్ బాగుంటే రేటు అందలానికి ఎక్కువ ఉంటాయి. పోనీ రేటు తక్కువ ఉంటే శారీస్ ఏదైనా చూద్దామా అంటే చండాలంగా ఉంటాయి. అసలు ఎప్పుడెప్పుడు స్కిప్ చేద్దామా అన్నట్టు ఉంటుంది లైవ్. బా రే ఎవరో రా ఈ శారీ ఇక్కత్ రెడీ బంగారు బిడ్డలు. ఇక్కత్ డిజైన్లో వస్తుంది మేడం. కాసుకో సింప్లీగా మంచి క్లాస్గా. పేమెంట్ చేస్తున్నారా? ఎస్ఆర్ చేయండి. నేను వేసుకోనా? ఎవరు లేకపోతే పల్లె ఉంది లక్ష్మి. నేను వేసుకుంటా. టీచర్స్, ఎంప్లాయీస్ అంతా అది అనుకున్నా మేడం. శారీ సూపర్, డోంట్ మిస్ ఇట్. 700 ఈ ఇక్కత్ డిజైన్ అసలు ఎవరు వదిలిపెట్టుకోబ్బా. ప్రైస్ సూపర్ మేడం. 700 మేడం. బాబు పేరేంటి అన్నయ్య? చెరీష్ అమ్మ, శ్రీ చెరీష్. ఈ మేడం శారీ పేరు నెంబర్ వేసావు. శృతి మేడం గారు, నేను ధర్మవరం శారీ బుక్ చేసా ఫస్ట్ టైం టుడే. 7 చెర్రీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే. రేపు ఫుల్ మీకు ఆఫర్స్. మా చెరీస్ బర్త్డే మీరందరూ మట్టుకు ధూమ్ లైవ్ ధామ్. మిస్ అవ్వగానే మేము ముందుగా ప్రిపేర్ అయ్యి రేపు మీకు ఒక విషయం చెప్పనా, ఇంపార్టెన్స్ డే రేపు. ముగ్గురు బర్త్డే మా ఇంట్లో ఒక్కటే రోజు తెలుసా రేపు. మా చెరీస్ బర్త్డే, మా నిక్కీదా యోధరా పత్తుదా మా సంపాదన మాధవి వాళ్ళ అమ్మాయి, మా మేనగోడలు. ఓకేనా? నిక్కీది బర్త్డే రేపు, మా బామర్ది అఖిల్ ఆడది బర్త్డే. ముగ్గురిది ఒకటే రోజు వచ్చింది, ఒకటే డేట్ ఒకటే రోజు ముగ్గురు ఉన్నాయి. రేపు. ఇది అయిపోయింది, సోల్డ్ అవుట్. రేపు ముగ్గురి బర్త్డే మేడం. రేపు ధూమ్ ధామ్గా చేయాలి మరి. కాదు మేనల్లుడు ఇటు సైడు అట్ట బామర్ది, ఇటు కోడలు, ఇట మా అబ్బాయి. కోడలు అందరి. రేపు మా పెద్దమ్మాయి బర్త్డే కూడా. ఈ రోజు వచ్చేసినాం కదా మనం. వచ్చేసాం. పెద్దమ్మాయి బర్త్డే. మీ పెద్దమ్మ ఎవరమ్మా? ఇక మా కంటే ఈమె కూడా సపరేట్ ఉందా అనుకోరా అని మేము చెప్తుంటే. అవును, మా పెద్దమ్మాయి అంటే నా కూతురు. ఆ కూతురు సపరేట్ అండి, మా మేనగోడలు సపరేట్ అండి. తీసావు అక్కడ. ఓకే మేడం, ఇదండి సారీ సూపర్. ఈ బార్డర్ హైలైట్ ఈ శారీకి. 750 మేడం. ఆ పక్కన తరుక్కుపోతుంటే ప్రాణాలు నువ్వు శారీకి ప్రైస్ చెప్తుంటే. 750 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ. ఏమిరా ఈ అమ్మాయి ఇలా తయారైంది. దమ్ముంటే తెచ్చుకొని అమ్ముకోవాలి. అప్పట్లో పుట్టినరోజులు అంటే మనకి ఏముండేవి. వీళ్ళకి అమ్మో తల్లో దుంప తెంచుతుంది మా అత్త. అక్కడ ఇంకొక ఆమె ఉంది, ఆమె ఎక్స్ప్రెషన్ చూడాలి. తర్వాత కప్పకపోయేదట చూడ, ఆ టైప్లో ఉంది మా ఆడ మా జీవితం. శివ భయపడుతున్నాడు దాని దెబ్బకి. అది అడిగింది ఇది అడిగింది అన్నీ ఇప్పించుకున్నాం. నీకు సున్నం పెట్టిద్దాను. బాయి శారీ ఉంది మేడం, పట్టు శారీ లాగుంది. సరే సూపర్ ఉంది లక్ష్మి. నేను చెప్తున్నాను లక్ష్మి, వేసే అకౌంట్లో. నీకేసే అకౌంట్లో సూపర్ ఉంది శారీ. మంచి గ్రే కలరు, ఎంబ్రాయిడింగ్ వర్క్ బాగా అద్దరింది. సంబంధం ఉండవు, ఇవి సింగిల్ గా వస్తాయి లక్ష్మి. ఓకేనా? మిగిలిన చూసి స్క్రీన్ షాట్ 1, 2, 3 సింగిల్ గా మిగిలినవి మనకు లాట్ ఐటమ్ గా వస్తాయి. అది లక్ష్మి సంబంధం ఉండదు. వేసేయారు నువ్వు అకౌంట్లో. ఇంతసేపు వద్దు, శారీ కెమెరా ముందు ఇంతసేపు కనపడకూడదు. వేసే ముందు పక్కన మామూలుగా లేదు. మా సూపర్. ఒక్కటన్నా భర్త టేస్ట్ను ఆస్వాదించవే. ఎప్పుడు నీ 1000 రూపీస్ అంటే నేను అమ్ముతా చెక్కిది, ఎవరు రాకపోతే కుళ్ళుగా వేస్తా. అంటే వాళ్ళని రేపు రెచ్చగొట్టడానికి వేస్తావా? నేను చెప్పా నిన్న మిమ్మల్ని తీసుకోమని, మీరెవరు తీసుకోలేదు, అందుకే నేను వేసా. అంతే, కుళ్ళు
వేసుకోవాలి. నేను వేసుకుంటే అది థ్రిల్ ఉండదు. మేడం మీరు తీసుకుంటారా నన్ను తీసుకోమంటారా అని. మీరు ఎవరు తీసుకోకపోతే అది లేదు మేడం, సోల్డ్ అవుట్. శారీ మాత్రం కాస్ట్లీ మేడం, కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ వర్క్, శారీ సూపర్. ఇదో ఇట్లా మనకు అదండి 1000 రూపీస్ శారీ మనకు సూపర్ ఉంది. ఇదండి పికాక్స్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్. ఓకే, శారీలో ప్రత్యేకత ఉంది. అసలు సూపర్ ఉంది శారీ. చిన్న చిన్న బాబా శారీలో మాత్రం ఓ లెవెల్ ఓ రేంజ్ ఉంది. తీసుకో. జస్ట్ 1000 రూపీస్. ఓకేనా? ఓకేరా, ఎవరు రాకపోతే ఓకే, మాట ఇచ్చా, మాట తప్పను. బా 3200. ఇదిగోండి పేర్లు జాగ్రత్త, నేను చూపించలేక నా చెప్పు. తీసేసాలేండి మేడం. ఇదిగో పేరు తీసేసి పెట్టాను చూడ. చూసారా, అదండి 3200. గ్రే కలర్ మేడం. మీరు ఏదో మేము మాకు అంత అవసరం లేదు మేడం. అబద్ధాలు సుబద్ధాలు చెప్పుకొని ఏదో ఎంఆర్పీలు చూపించుకొని అమ్ముకునే తత్వం కాదు మేము రకం. జస్ట్ మేము ఇచ్చే ప్రైస్కి మీకు వర్తబుల్ అనిపిస్తేనే మాకు నచ్చకపోతే విసిరి పక్కన పడేస్తున్నాం. కనీసం ఏ 400కు 500కు ఇమ్మని కూడా వచ్చి వాట్సాప్లో అడుగుతుంటారు. లక్ష్మి గారు ఇందాక పక్కన పడేశారు, ఇస్తారంటే అది బాగాలేదని పక్కన పడేశారు మేడం అంటే, పర్లేదు ఎంతో కొంత చెప్పమని ఇస్తానన్నా కానీ వద్దు మేడం, 500కైనా వద్దు అని మేము ఇస్తాం అక్కడ. ఓకే మేడం, ఇదండి ఏదైనా మీకు న్యాయం జరగాలని ఆలోచిస్తాం. 750. మాదేముంది మేడం, దేశం కొట్టుపోలా, ఒకటి కాకపోతే ఇంకోటి, ఒకటి కాకపోతే ఒకటి, ఏదో ఒక షోరూమ్ తగులుతూనే ఉంటుంది. పోయే కాడ పోతుంటుంది, వచ్చే కాడ వస్తుంటుంది. 750 మేడం. కానీ మీరందరూ హ్యాపీ అవ్వాలి, అది మా కాన్సెప్ట్. తీసుకున్న వాళ్ళు హ్యాపీ అవ్వాలి. ఆ ప్రైస్ కి ఒకవేళ ఏదైనా సాటిస్ఫైడ్ కాకపోయినా ఆ ప్రైస్ కి ఏముంది, కాంప్రమైజ్ అవ్వాలా, అది కాంప్రమైజ్ అవ్వాలి. అట్లా ఉండాలి ఇంత ప్రైస్ తీసుకున్నా మనం ఇచ్చే ప్రైస్. అంతేకాని ఒక చీరతోనే నేనేదో మిద్దులు కట్టినట్టు అలా ఉండకూడదు మేడం. ఈ ఒక్కసారి ఏదో ఈ 10 శారీస్ అమ్ముకొని నేను షాప్ ఎత్తేసినట్టు. 750 కదా చెప్పింది. అవన్నీ లాగేసే. మొహం చాటేసేవాళ్ళు, సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకా పారిపోయే వాళ్ళు చేసుకోవాలి ఆ పని. మనకెందుకమ్మా, మేడం. లేకపోతే అతిగా ఆశ పరులన్నా చేసుకోవాలి. రాత్రి మనం మిద్దెలు కట్టాలి, మేడలు కట్టాలి అనుకున్న వాళ్ళు. బా ఈ సారీ చాలా మెత్తగా ఉంది. ఎవరైనా కొంచెం కాటన్ ఫీలు కానీ కాటన్ వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఓకే, ప్రతి ఒక్కరు హ్యాపీ. ఓకే, శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నిక్కీకి, చెరీష్కు, అఖిల్కు అందరికీ చెప్పారు విషెస్. ఒకే లైవ్లో ముగ్గురు పుట్టినరోజులు, ముగ్గురికి విషెస్, బర్త్డే విషెస్లు.